వైసీపీ శవ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వ పాలన ఉంది అన్నారు ఆయన. బీసీల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాలకి తీరని అన్యాయం చేసి ఇవాళ కొత్త డ్రామాలు ఆడటానికి బయలుదేరుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల మీ పరిపాలనలో మత్స్యకారులకి పొట్టగొట్టి మత్స్యకార జీవితాల్ని చిందరవందర చేసి ఇవాళ దొంగ నాటకాలు ఆడటానికి విశాఖపట్నంలో జరిగినటువంటి పడవ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలని పరామర్శ పేరుతో దొంగ నాటకాలు ఆడటానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతా ఉన్నారు. ఎప్పుడైతే ఆ పడవ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించడం, ఎవరైతే ఆ పడవని 30వ తారీఖు వాళ్ళు సముద్రంలోకి వేటకెళ్ళడం జరిగింది. తర్వాత 3వ తారీఖు ఆ పడవ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కనపట్లేదని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం నేవల్ వాళ్ళని అప్రమత్తం చేయటం, కోస్ట్ గార్డ్స్ ని అప్రమత్తం చేయటం, ప్రత్యేక పడవలను పంపించి వాళ్ళని వెతికే కార్యక్రమాలు చేయడానికి పూనుకోవడం జరిగింది. వాళ్ళు ఈదుకుంటూ అందులో ఒక వ్యక్తి మాత్రమే బయటపడటం జరిగింది. మిగతా 6 కూడా చనిపోయి ఉంటారని చెప్పి మరి దాదాపు 72 గంటల పాటు వెతికిన తర్వాత చిన్న చెప్పినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి 72 గంటల్లోనే 3-man కమిటీ ఇచ్చే రిపోర్ట్ ని అటు కోస్ట్ గార్డ్స్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు అని వాళ్ళు రిపోర్ట్ అవ్వడం, లేక దాని మీద పోలీస్ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 3-man కమిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇమీడియట్ గా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి తీసుకెళ్లి అందించడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన వెంటనే తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు అలాగే ఫిషరీస్ మినిస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కుటుంబాలకి అండగా ఉండడమే కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం, 72 గంటల్లోనే వాళ్ళకి తీసుకెళ్లి చెక్కులు అందించడం కూడా జరిగింది. వాళ్ళకి పూర్తి హామీ కూడా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాలా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం గానీ, ఆ కుటుంబాలకి అండగా ఉండడం గానీ ఇది భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 72 గంటల్లో ఆ కుటుంబాలకి చెక్కులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఈ రోజు ఎవరైతే ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తికి ఆయన దగ్గరికి వెళ్లి వారిని కూడా నేను కూడా పరామర్శించడం జరిగింది. వారికి పూర్తి భరోసా ఇచ్చాం. పడవ ఏదైతే ఉందో ఆ పడవని ఏర్పాటు చేయడానికి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ముందుంటదని, తొందరగా కోలుకుని బయటికి రావాలని చెప్పి అతనికి చెప్పడమే కాకుండా తక్షణ ఆర్థిక సహాయం కింద అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50,000 ఇచ్చి ఇంకా అతనికి పూర్తిగా కోలుకునే వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత రిలీజ్ చేయడానికి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అది త్వరలోనే రిలీజ్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మటుకి అసలు మీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించడం, వారికి తక్షణ సహాయం అందించడం, మత్స్యకార కుటుంబాలు ఒక ధైర్యంతో ఉన్నాం. మీరు వెళ్ళి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మాకు వచ్చే నష్టపరిహారం మేము నష్టపోతామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఆందోళన ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరేమి చేయలే. ఆనాడు 63 మందికి మీరు మరి లాస్ట్ గవర్నమెంట్ లో మీ కాళ్ళ చుట్టూ తిరిగినా, మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా, మీ కాళ్ళు పట్టుకున్నా కూడా కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి మీకుండి, ఆ డెత్ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా మరి ఎక్స్గ్రేషియా కూడా రాని కారణంగా అటు పెన్షన్లు రాక నానా ఇబ్బందులు పడితే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 63 మందికి 3,15,00,000 రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించినటువంటి ఘనత